హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం 9th క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ 1 నుంచి మోషన్ లెసన్ చలనము అనే లెసన్లో పేజ్ నెంబర్ 103లో ఈ క్వశ్చన్ ఉంది. ఒకసారి చూడండి. క్రింది వాటిలో ఏది స్థానభ్రంశం పరంగా సరైనది అని అడుగుతున్నారు. స్థానభ్రంశము అంటే మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇది సున్నా కాకూడదు ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇది ఫాల్స్ అవుతుంది. ఎందుకు ఫాల్స్ అవుతుంది అంటే మనం ఒక సర్క్యులర్ పాత్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాం, ఇలా తిరిగి ఇక్కడికి వచ్చేసాం మళ్ళీ. అంటే ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ సేమ్ అయింది. ఇలా ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది. సో సున్నా కాకూడదు అన్నారు. ఇలాంటి సందర్భంలో సున్నా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. అలాగే డిస్ప్లేస్మెంట్ అంటే యాక్చువల్గా ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం డిస్ప్లేస్మెంట్గా తీసుకుంటాము. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, దాని పరిమాణము అనేది వస్తువు ప్రయాణించే దూరము కంటే ఎక్కువ అని ఇచ్చారు. ఒక సరళ రేఖ మార్గాన్ని కనుక తీసుకున్నట్టయితే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అయిపోతాయి. అంటే దూరము స్థానభ్రంశము రెండు కూడా సమానం అయిపోతాయి. లేదనుకోండి, ఇక్కడ మనకి ఇలా వెళ్ళి ఇంకొక దారి కూడా ఉంది, ఏ నుంచి బికి ఇలా ఇంకొక దారి కూడా ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏ టు బి డిస్టెన్స్ ఉంది కదా, దీనికన్నా ఇలా వెళ్ళిన ఈ డిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ ఏ టు బిని అంటే ఈ డైరెక్షన్లో మనం తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటుంది. అలా లేకుండా ఓన్లీ ఈ పొజిషన్ మాత్రమే ఉంది, ఇలా ఇది మాత్రమే ఉంది, ఏ నుంచి బికి ఈ దారి మాత్రమే ఉందనుకోండి, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అయిపోతాయి. అంతేగాని ఎప్పుడూ కూడా డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ కన్నా ఎక్కువ అనేది ఉండదు. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు, స్థానభ్రంశం పరిమాణం అనేది వస్తువు ప్రయాణించి దూరము కంటే ఎక్కువ అని ఇచ్చారు. అలా ఎప్పుడూ ఉండదు, తక్కువైనా ఉంటుంది లేదంటే ఈక్వల్గానైనా ఉంటుంది. సో స్థానభ్రంశం అనేది దూరానికి సమానము లేదా తక్కువ ఉంటుంది, ఎక్కువైతే ఉండదు. ఓకేనా, అర్థమైంది కదా. దీనికి సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.